ఆ సుదర్శన స్వామి అనుగ్రహం చేత మరి శత్రువుల విధ్వంసం అయిపోతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి. అయితే దీని వైభవం ఏంది? మనకు ఎటువంటి జబ్బు వచ్చినా సరే నయం అయితే లేదు, దారి తెన్ను లేదు, మనకు సమస్యలు అట్లా వచ్చినాయి, డిప్రెషన్ ఉంది బాగా, దాని నుంచి బయటపడాలంటే ఇక లివర్ ఫంక్షన్ అటువంటి బాగుపడాలంటే ఏంటంటే వైద్యులు కూడా చేతులు ఎత్తేసిరు, ఏమైతలేదు అనుకున్నటువంటి సమయం లోపల వ్యాధి వచ్చింది. ఏ వ్యాధో తెలియదు, టెస్ట్లలో బయటపడదు, ఎందుకు వచ్చిందో తెలియదు. చివరకు నరాలకు సంబంధించిన వ్యాధులైనా సరే. అయితే పూర్వకాలంలోనేమో జన్మ కుండలి అవన్నీ రాయించుకునేవాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ టైం పెట్టేసి. ఇప్పట్లోనేమో రాస్తున్నారు, అప్పట్లో రాయలే. అయితే పురోహితుల దగ్గరికి వెళ్తున్నారు, ఏ రాశో తెలియదు, ఏ నక్షత్రమో తెలియదు అనుకుంటున్నాం. అయితే అటువంటప్పుడు అనేక బాధల నివారణ కోసము ఈ ఆవరణం చేస్తే బాగుంటుంది. దుష్ట ప్రయోగం జరిగింది, శత్రువులు బాగా అయిపోయారు, నర దృష్టి ఉన్నది, దానివల్ల బాధపడుతున్నాం, శత్రువులు బాగా అయిపోయారు, బాధలు పెడుతున్నారు. అటువంటి సమయంలో ఈ హోమం చేస్తే బాగుంటుంది. అయితే ఈ సుదర్శన ఆవిర్భావం ఎలా జరిగింది, ఈ మహిమ ఎట్లొచ్చింది, ఇది ఎప్పుడు చేస్తున్నామంటే మనకు ఈ జరిగిన సంఘటన ఒకటి మనం తెలుసుకోవాలి. ఏంటంటే కలియుగ వైకుంఠం అంటారు, శ్రీరంగం. అక్కడ ఈ స్వామి ఇలా ఉంటాడు. ఒకసారి నమస్కారం పెట్టుకోండి. రంగనాథ భగవానికి స్వామికి జై అయింది కదా. అయితే శ్రీరంగంలో ఈ స్వామి అవతరించిండు. అంటే భక్తుల కష్టాలు చూస్తూ కావేరీ నజోడున సప్త ప్రాకారాలతోటి ఉన్నటువంటి దేవాలయం అది. అక్కడ ప్రబంధ గానం చేసేటటువంటి ఎందరో భక్తులు ఉన్నారు. అంటే భగవంతుడు సృష్టించినటువంటి భక్తులే ఆ భగవంతుడిని కీర్తిస్తున్నారు. అక్కడ తిరువంగ పెరుమాళ అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. అంటే తమిళియన్. ఆయనకు అంతుపట్టని మహావ్యాధి కలిగింది. అయితే రామాంజర్ల చార్ల శిష్యుడు కూరత్తాళ్వారు అక్కడ చూసిండు ఆయన బాధ. అయితే ఈ జీయర్ స్వామి సతీమణి ఏమన్నదంటే వేడుకున్నది, మీ మంత్రం జలం చేత ఆయనకు అటువంటి వ్యాధి వచ్చింది కదా, మీరు నయం చేయండి అని చెప్పి. ఆ కూరనారాయణ జీయర్ ఏం చేసిండంటే పంచాయుధములు అంటే 5 ఆయుధాలు ఉంటాయి విష్ణుమూర్తి చేతిలో. అందులో ఒకటి సుదర్శన స్వామి. ఆ స్వామి శతకం రచించిండు, 108 శ్లోకాలు. అది చేసి పారాయణం చేసి ఆయనకు తీర్థం ఇస్తే నయమైపోయింది. స్మరణ మాత్రేణ విద్రవంతి సురాలయ సహస్రారం నమస్తుభ్యం విష్ణుపాణి తలాశ్రయ. ఎవరిని స్మరిస్తే భయపడి పరుగులు పెడతారో రాక్షసులు అసురులు, అటువంటి మహత్యం గల ఓ సుదర్శన స్వామి మీకు మా దండ ప్రణామములు. ఎక్కడుంటాడు అంటే ఎప్పటికి కూడా విష్ణుమూర్తి చేతిలో ఉండేటువంటి స్వామి తలాశ్రయ. అయితే పూర్వకాలంలో ఏం జరిగిందంటే కొందరు మంత్రవేత్తలు, కొందరు ఒకళ్ళ సాయంతో ఈ రంగనాథ స్వామికి అక్కడ చేతబడి చేసారు శ్రీరంగంలో. అయితే స్వామి ఇలా పవళించున్నాడు కదా, ఆ స్వామి ఇలా ఉన్న స్వామి ఇంత పైకి వచ్చేసిండు. ఆ స్వామి ముఖంలో కూడా కళలు లేవు. ఆ స్వామి మాత్యం అంతా కూడా రోజు ఇంత అంతమైపోతుంది. అటువంటి సమయంలో వీళ్ళు తెలుసుకున్నారు, అక్కడి భక్తులు పురోహితులు వాళ్ళంతా కూడా తెలుసుకున్నారు, ఈ స్వామికి ఏమైంది, ఈ స్వామి అటువంటి వానికి ఎవరో శత్రువు ఉన్నాడు అని. అయితే భక్తులు ఎట్లున్నారు మహర్షులు అంటే ఈ దేవతలను కూడా కోపం వస్తేనేమో వాళ్ళను బాధ పెట్టేటువంటి మంత్రాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, మళ్ళీ ఆశీర్వాదం తీసుకునే మంత్రాలు ఉంటాయి, అటువంటివి కూడా ఉంటాయి. అయితే ఈ స్వామికి అలా చేతబడి చేసిరు. ఆ చేతబడి చేసినోడు ఏం చేసిండంటే ఈ స్వామి యొక్క ప్రసాదమే రోజు తినుకుంటా గుడ్ల ఆ స్వామికే చేతికి అంటే తిన్నకుండకు వాసం ఇచ్చినట్టు అట్లా చేసిండు ఆ శత్రువు ఎవరో. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ కూరనారాయణ ముని ఈ స్వామిని యథాస్థానం దేవాలని ఒక ఉపాయం పన్నిండు. ఆ శత్రువు ఎవరు? ఆ గుళ్ళ పెట్టిన 8 బళ్ళు శ్రీకృష్ణుడు ఆ పవర్తోటే స్వామికి చేతబడి చేసిండని తెలుసుకొని దానికి విరుగుడు ఉపాయం పన్నిండు. అందరినీ రహస్య సమావేశం చేసి చెప్పిండు. మనం ఇప్పుడు రోజు పొంగల్ పెడుతున్నాం కదా,
ఆ పొంగలి మహా ఘాటుగా చేయాలి. ఆ ఘాటు చేత ఆ శత్రువు ఎవడో వాడి కళ్ళలో నీళ్లు గారుతాయి. ఆ కళ్ళలో పసరు పెట్టుకొని వస్తాడు వాడు అదృశ్యమయ్యేటందుకు. ఆ పవర్ పోగానే వాడు మనకు కనబడతాడు. వాడిని దొరకబట్టుకుందాము, వాడిని శిక్షిద్దాము అన్నాడు. వాళ్ళ ఉపాయం ఫలించింది. బళ్ళు పెట్టిరు, బాగా నల్ల మిరియాలు బాగా వేసి పెట్టిరు. పెడితే ఆ బళ్ళు తిన్నాడు వాడు. ఆ రోజు కూడా రోజట్లాగానే వచ్చిండు చేసుకోవడానికి వస్తే. అయితే ఆ బళ్ళు తిన్నందుకు ఏమైందంటే అతని కళ్ళల్లో నీరు వచ్చింది, పసరు కరిగిపోయింది. అదృశ్య రూపంలో ఉన్నాడు, బయటపడ్డాడు. అంటే పూర్వకాలంలో అటువంటి పసర్లు ఉండే అదృశ్యం అయ్యేటి. అయితే ఇదంతా చూసిన అతనికి ఇక ఆ శక్తి నశించింది. ఈ కూరతాల్ వారు ఏం చేసిందంటే బాగా ఆలోచించి ఇట్లా ఉట్టి ఉంటుంది కదా, ఉట్టిలో కూర్చున్నాడు. ఒక్కొక్క శతకం స్వామికి చదివి ఆయన పవర్ నశించింది. అందువల్ల చదువుకుంటా ఒక ఉట్టి తాడు తెంపిండు. అట్లా